హైదరాబాద్ రోడ్ల మీద నేను టైగర్ మయ అలా సరదాగా తిరుగుతూ బాగా ఆకలేసిందని చెప్పి డిన్నర్ కి ఈ నవాబ్స్ రెస్టారెంట్ కి వచ్చేసాం. దీని అడ్రస్ వచ్చేసరికి బంజారా బస్తీ గచ్చిబౌలి దగ్గర ఉంటుంది. రెస్టారెంట్ కూడా బయట లైటింగ్ తోని జనాలతోని బాగుంది. లెఫ్ట్ సైడ్ లో మనకి హలీం కార్నర్ ఉంది, ఇక్కడ గ్రిల్ కార్నర్ ఉంది, అక్కడ పాన్ కార్నర్ ఉంది. నేను రెస్టారెంట్ బయట వీడియో తీసుకునే లోపల మన టైగర్ మయ చూసారు ఎవరితోనో పులిహోర కలిపేస్తున్నాడు. మళ్ళీ మొహానికి సిగ్గు ఒకటి. ఇందాక బండి మీద వస్తున్నప్పుడు కూడా దారిలో కనిపించే ప్రతి అమ్మాయికి లైన్ వేస్తున్నాడు. మామూలోడు కాదు, పెద్ద ఆటగాడు మన మాయ. జోక్ చేసేలే గానీ నిలువెత్తు మంచి మనసున్న మనిషి మన టైగర్ మయ. మాయ ఏదో చెప్పమన్నావు కానీ నువ్వు తిరగట్లేదే. చూసారా సార్ డబుల్ యాక్షన్. సర్లే గానీ ఈ రెస్టారెంట్ కి మనం ఎంటర్ అవుతున్నప్పుడే మంచి అరోమా తగులుతుంది. ఏంటా అని చూస్తే రైట్ సైడ్ లో మనకి ఇక్కడ పత్తర్గా గోష్ ప్రిపేర్ చేస్తున్నారు. అంటే రాయి మీద ఫ్రై చేసిన మీట్ అనమాట. దాంతో పాటు కబాబ్స్ అవన్నీ ఉంటాయి. ఆ రాయి మీద అలా మీట్ ని ఫ్రై చేస్తుంటే ఆ అరోమాకి ఆ విజువల్ కి నోట్లో లాలాజలం అస్సలు ఆగదు తెలుసా. ఇంకా మేము రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జనాలు వెయిటింగ్ అయితే మామూలుగా లేదు. మొత్తం 3 ఫ్లోర్లు నిండిపోయాయంట. సో జనాలందరూ వాళ్ళ సీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వస్తువు ఏంటో తెలుసు కదా, మ్యాజిక్ ల్యాంప్. దాన్ని రబ్ చేస్తే జీనిమై వచ్చి మీ కోరికలు తీసేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి పాతకాలపు మ్యూజిక్ ప్లేయర్. ఈ రెస్టారెంట్ లోని కిందనే మనకి డెజర్ట్ కౌంటర్ కూడా ఉంది. ఇంకా మన టైగర్ మయ ఎక్కడికి వెళ్ళాడని ఎదుగుతుంటే ఇక్కడ ఉన్నోడితోని సోంబేత్తో సీట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఫైనల్ గా సాధించాడులేండి. సీటింగ్ మనకి 3వ ఫ్లోర్ లో ఇచ్చాడు. సరే ఎక్కడైతే ఏంటి లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా అని లిఫ్ట్ దగ్గరికి వస్తే లిఫ్ట్ పని చేయట్లే. చచ్చింది గోరే. ఇప్పుడు తినాలంటే ఆ 3 ఫ్లోర్లు చచ్చినట్టు ఉరికెత్తాలి. 2 ఫ్లోర్లు ఎక్కేసరికి సరదా తీరిపోయింది. ఇది కాదు మయ్య, ఇంకో ఫ్లోర్ ఉంది. లగెత్తు లగెత్తు లగెత్తు. మొత్తానికి నేను టైగర్ మాయ మా ఫ్రెండ్ కలిసి కింద మీద పడి 3 ఫ్లోర్లు మెట్లెక్కుతూ వచ్చేసాం. ఉన్న ఆకలి కాస్త పెరిగిపోయింది. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవగానే ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చి కూర్చొని రిలాక్స్ అయ్యాం కాసేపు. ఆకలి మాత్రం మామూలుగా ఇట్లేదు. ఫుడ్ ఆర్డర్ చేసిన వెంటనే ఒక 2 నిమిషాల్లో పట్టుకొని వచ్చేస్తే తినేస్తే బాగుండు అనిపిస్తుంది. బట్ అలా జరగదు కదా, ఒక 20 నిమిషాలైనా వెయిటింగ్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనం మెనూ గట్ట తిప్పేసి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాం. వచ్చాక ఆ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఫుడ్ వచ్చేదాకా మనం ఏదో ఒకలా టైం పాస్ చేయాలి కదా. ఎక్కడ కనిపిస్తున్నాడే మా ఫ్రెండ్ రిషి, మంచి ఫోటోగ్రాఫర్. పక్కనే మనకి హీరో లాంటి టైగర్ మయ ఉన్నాడు. ఫోటోలు తీసి ఎలాగొస్తున్నాయో చూపిద్దామని చెప్పేసి వీళ్ళైతే ఫోటో షూట్ స్టార్ట్ చేశారు. ఇంకా మా నోడు ఇచ్చే స్టిల్లులకి మా నోడు క్యాప్చర్ చేయగానే చూసారా ఏదో సినిమాలో హీరోలా ఉన్నాడు కదా. అబ్బా సిగ్గు, నువ్వు మరీ అంత సిగ్గుపడక మాయా. నేనే కాదు మన వాళ్ళు కూడా చూస్తే చచ్చిపోతారు. ఇక్కడ మనకు ఫుడ్ వచ్చేదాకా ఫోటోషూట్ ఆగేలా లేదు. మన మాయ అందంగా పడ్డాడు కదా, అందుకే ఏదో ఒక స్టిల్ ఇస్తూనే ఉన్నాడు. మనోడు ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. అర్జెంట్ గా ఏదో సినిమాలో హీరోగా పెట్టేయాలి మనోడ్ని, లేకపోతే ఆగేలా లేడు. అండ్ మనకి ఫుడ్ కూడా వచ్చేసింది. సో ఫస్ట్ అయితే మనం హైదరాబాదీ స్పెషల్ మటన్ మరాగ్ సూప్ అయితే ఆర్డర్ చేసాం. దీని కాస్ట్ వచ్చేసరికి 295 రూపీస్ వేశారు. ఇంకా టేస్ట్ అంటారా, వేడి వేడిగా తాగుతుంటే అరోమా అయితే చాలా బాగుంది. మన మాయకు కూడా తాగిపించాను, మనోడికి కూడా బాగా నచ్చింది. అందులో వేసిన చిన్న చిన్న మటన్ పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. సో ఓవరాల్ గా దీని అరోమా అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా స్టార్టర్స్ లో ఫస్ట్ అయితే లూజ్ ప్రాన్స్ ఆర్డర్ చేసాం. ప్రైస్ 427 రూపీస్ అంట. అక్కడ చూసే క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చాడు. అండ్ మాయ దాని గురించి ఏమంటున్నాడు వినండి. చెత్తంతా వేసుకొచ్చాడేంటి. నిజంగా ఫస్ట్ చూడగానే అలాగే అనిపించింది, కానీ లోపల ప్రాన్స్ ఉన్నాయి, అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నాకు నార్మల్ గా ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. ఫ్రెష్ గా ఉంటే చాలా టేస్టీగా ఉంటది. బట్ ఇక్కడ ట్రై చేసిన ఈ లూజ్ ప్రాన్స్ టేస్ట్ అయితే మరీ సూపర్ డూపర్ అనలేం, కానీ పర్లేదు బానే ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చికెన్ గుల్నర్ టిక్కా స్పెషల్ అయితే ఆర్డర్ చేసాం. దీని కాస్ట్ వచ్చేసరికి 400 రూపీస్. క్వాంటిటీ అయితే మనకు ఒక 9 చికెన్ పీసెస్ అయితే వేశారు, చిన్న చిన్నవి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చికెన్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. ఆ స్మోకీ ఫ్లేవర్ తోని పైన లైట్ గా ఒక మసాలా వేసి ఇచ్చారు. దాని వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం సరదాగా ఏ ఊరు వెళ్ళినా బిర్యానీ తింటాం, అలాంటిది హైదరాబాద్ అంటున్నాం. మరి ఫేమస్ బిర్యానీ తినకుండా ఉంటామా? అందుకే బిర్యానీస్ లోని ఒక చికెన్ దమ్ బిర్యానీ ఫుల్ చెప్పాం. దీని ప్రైస్ వచ్చేసరికి 378 రూపీస్ చార్జ్ చేశారు. వేడివేడిగా బిర్యానీ ప్లేట్ లో సర్వ్ చేస్తుంటే ఆ అరోమా అయితే అద్దిరిపోయింది. అందులో ఉండే మసాలా కూడా పర్ఫెక్ట్ గా ఉంది. రైస్ ఫ్లేవర్ కూడా బాగుంది. బట్ నాకు బిర్యానీలోని చెస్ట్ పీస్ చూస్తే చాలా చిరాకు అనిపిస్తుంది. లెగ్ పీస్ వేస్తే లొట్టలు వేసుకుని తినేస్తాను. మీలో బిర్యానీలో చెస్ట్ పీస్ ఎంతమందికి నచ్చలో కింద కామెంట్ చేయండి. ఇంకా బిర్యానీ తింటూ థమ్స్అప్ లేకపోతే ఎలాగా, అందుకే ఒక థమ్స్అప్ వేసాం. మొత్తం సెట్ అనిపించింది. ఫైనల్ గా డిజర్ట్స్ లో ఏమైనా తిందామని చెప్పి వీళ్ళ దగ్గర కునాఫా ఉందంటే అదే చెప్పాం. చిన్న ముక్క పట్టుకొని వచ్చాడు. అదేంటి ఫుల్ చెప్పాం కదంటే ఫుల్ 1300 సార్ అన్నాడు. ఎందుకులేరా బాబు చిన్నదే చాలని చెప్పేసి టేస్ట్ చేసాం. నిజం చెప్తున్నాను, మనోడు ఫుల్ తేకుండా ఉండమే మంచి చేశాడు అనిపించింది. ఎందుకంటే మొత్తం ఎండిపోయి అస్సలు బాగాలేదు కునాఫా అయితే. దీని ప్రైస్ మనకి 257 రూపీస్ వేశారు. స్టార్టింగ్ ఫుడ్ అంతా బాగుంది అనుకునే లోపల లాస్ట్ లో దబ్బేసావు కదయ్యా. ఇంకా మొత్తం ప్యాకప్ చేసి బిల్లు కట్టేసి 3 ఫ్లోర్లు మళ్ళీ దిగాలి. సర్లే తిన్నది అరుగుతుంది అని చెప్పేసి మేము కూడా మెల్లిగా నడుచుకుంటూ దిగిపోయాము. ఇంకేముంది గట్టిగా తినేసాం. ఎవడు రూమ్కి వెళ్ళాడు పడుకోవడమే. ఈ వీడియో ఎంత దాకా చూసారంటే ఒక లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. cheers guys.